మీరొక రోజు ఏటీఎంకి వెళ్లారు. కార్డు పెట్టి 5,000 రూపాయలు డ్రా చేసేందుకు ప్రయత్నించారు. పిన్ నెంబర్ కరెక్ట్గానే ప్రెస్ చేశారు. కానీ మొత్తం ప్రాసెస్ అయిపోయింది. వెంటనే ఫోన్కి మెసేజ్ వచ్చింది, 5,000 రూపాయలు మీ ఖాతా నుంచి డెబిట్ అయింది అని. ఆ మెసేజ్లో క్లియర్గా ఉంది. తీరా ఇక్కడ చూస్తే మెషిన్ నుంచి డబ్బులు మాత్రం బయటకు రాలేదు. వెంటనే చెమటలు పట్టేస్తాయి. అటు ఇటు చూస్తారు, ఏమీ అర్థం కాదు. కాసేపు మెషిన్ను చేత్తో కొడతారు, అయినా కూడా డబ్బు బయటకు రాలేదు. ఇంతలోనే లోపలకు కొంతమంది కస్టమర్లు వస్తారు. డబ్బులు బయటకు రాకుంటే బ్యాంకు వెళ్ళి అడుగు అని సలహా ఇస్తారు. ఇంతకీ నిజంగా ఇలా డబ్బులు బయటకు రాకపోతే ఏం చేయాలి? అసలు ప్రాసెస్ ఏంటి? డబ్బు కట్ అయిందో లేదో ఎలా చెక్ చేసుకోవాలి? అసలు నిజంగా డబ్బు మీ ఖాతా నుంచి కట్ అయిందా? ఒకవేళ కట్ అయితే ఎంత టైంలో తిరిగి వస్తుంది? బ్యాంకు దగ్గరికి వెళ్ళి ఏం అడగాలి? ఏ నెంబర్కి కాల్ చేయాలి? ఇలా చాలా డౌట్స్ వస్తున్నాయి కదా. చెప్తా, సింపుల్గా క్లియర్గా మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తా, వినండి. ఇలాంటి పరిస్థితి వచ్చిన వెంటనే ముందుగా బ్యాంకు కస్టమర్ కేర్ను సంప్రదించండి. కస్టమర్ కేర్ నెంబర్కు కాల్ చేయండి. వారు మీ ఫిర్యాదును నమోదు చేసి ఒక కంప్లైంట్ ట్రాకింగ్ నెంబర్ ఇస్తారు. మీరు ఫిర్యాదు చేసిన తర్వాత మీ బ్యాంకు సమీప బ్రాంచ్కు వెళ్ళండి. మీ కంప్లైంట్ను అక్కడ ఫిర్యాదును రాతపూర్వకంగా సమర్పించండి. ట్రాన్సాక్షన్ స్లిప్ లేదా బ్యాంక్ స్టేట్మెంట్ లాంటి ఆధారాలను సబ్మిట్ చేయండి. ఇక ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఈ రకమైన ఫిర్యాదులను 5 పని రోజుల్లో బ్యాంకులు పరిష్కరించాలి. మీ ఖాతా నుంచి డబ్బు తప్పుగా డెబిట్ అయినట్లయితే ఆ 5 రోజుల్లో పే మీ ఖాతాలోకి డబ్బును తిరిగి జమ చేయాలి. కొంతమంది ఒక మిస్టేక్ చేస్తూ ఉంటారు. క్యాష్ డెబిట్ అయిన వెంటనే కంప్లైంట్ చేయకుండా టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడు చేయకండి. 30 రోజుల్లోపే బ్యాంకులో ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఈ టైం లిమిట్ దాటిపోతే మీరు డబ్బును తిరిగి పొందలేరు. ఒకవేళ మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా అది బ్యాంకు సాల్వ్ చేయలేకపోతే దానికి వేరే సొల్యూషన్ కూడా ఉంది. మీ కంప్లైంట్ 30 రోజుల్లోపు పరిష్కరించకపోతే మీరు ఆర్బీఐ ఒంబుడ్స్మన్కు ఫిర్యాదు చేయొచ్చు. అప్పుడు బ్యాంక్పై సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకుంటారు. ఇదండి అసలు మ్యాటర్. ఇకపై ఇలాంటి సమస్య వస్తే కంగారు పడకండి. కూల్గా నేను చెప్పింది ఫాలో అవ్వండి. దిస్ ఈజ్ అరుణ సైనింగ్ ఆఫ్.